హాయ్ అండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే పచ్చి టమాటాలు వేయించుకోకుండా ఇప్పుడు తిరగబోతు పెడతాను. దానికి టమాటా పచ్చడి చేస్తాను. టమాటా పచ్చడి కావాల్సింది ఆవాలు లేవండి, ఉన్నకాడికి ఎద్దులు చేస్తాను. జీలకర్ర, మెంతులు, పచ్చెనపప్పు, ఎల్లుల్లిపాయలు, సాల్ట్, కారం, టమాటాలు మిక్స్ ఆడేసి టమాటాలు పావు కేజీ టమాటాలు అది నూనె వేసండి. ఈ గ్లాస్తో గ్లాసు నూనె వేసాను. ఇప్పుడు తాలింపు సరుకులు వేసేస్తున్నాను. ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు తక్కువ నీండి ఏం చేస్తాను ఉన్నకాడికే చేస్తున్నాను. నేను 5 మనుషులు తినాలి, 10 మనుషులు ప్లేట్లో. 5కి ఏం కూర వండాలని ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను. దీంట్లో కారం వేసేస్తున్నాను, సాల్ట్ వేసేస్తున్నాను. ఒకసారి ఇలా కలపాలి. ఒక నెలలు ఉంటుంది పచ్చడి. సడిన టమాటా వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు జాయిగా సిమ్లో దగ్గర కంటే ఎగరబెట్టుకోవాలి. దీంట్లో కంపల్సరీ కరివేపాకు ఉండాలి, ఎండుమిరపకాయలు ఉండాలండి. మరి లేవు కదండి. ఇప్పుడు కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకుంటానికి కూడా మనకులాగా కొట్లు దగ్గర ఉండవండి. అది కూడా ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఒక రవ్వ నిమ్మ సైజు చింతపండు వేసేది. రుచి కానీ కమ్మగా ఉండే రుచిగల పచ్చడి చూడండి. ఒక నెలలు ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఆవకాయలా ఉందా, ఎంత బాగుందో చూడండి పచ్చడి. టమాటా పచ్చడి అండి. ఇలాగ మనం టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చక్కలేదు, మిక్స్ ఆడేసుకుని ఆ మిక్స్ ఆడిన దాంట్లో నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసేసి మిక్స్ ఆడేసి ఇప్పుడు నేను అలాగే ఏమేమి వేసాను అన్నీ వేసుకుని మీరు తాలింపు పెట్టేసుకుని చక్కగా ఇలాగ సన్న మంట మీద మగ్గబెట్టుకోవాలి పచ్చడి. ఇది ఎలా ఉందంటే ఆవకాయ గుజ్జులాగా ఉందండి పచ్చడి. మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, నేను చెప్పిందే కాదు, మీరు వండుకుని ట్రై చేసి చూడండి. ఇందులో కరివేపాకుని ఎండుమిరపకాయలు మాత్రం వేసుకోండి. మేము అవి వేసుకోలేదు, మీరు వేసుకోండి. సరేనా? ఉంటానండి. బాయ్ అండి. మీ అందరికీ నేను సొంతంగా నా మైండ్తో తయారు చేసిన టమాటా పచ్చడి. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. ఉంటా అండి. బాయ్ అండి మీ అందరికీ. పొగలు వచ్చేస్తుంది పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తినేది చల్లారేగా తింటాము. కొంచెం పని అన్నది. ఓకే అండి, బాయ్.